అన్న నమస్తే అన్న, మొన్న కాశ్మీర్ దాడుల్లో మన తెలుగు వాళ్ళు చనిపోయారు కదా. సో మధుసూదన్ రావు అనే ఫ్యామిలీకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సో 50 లక్షల రూపాయలు పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. సో దానికి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు, సేవ చేశాడు. ఆయన గురించి వ్యక్తిత్వం ఆయన సినిమాలో లేకముందే ఆయన ఇలాంటి సేవ చేస్తాడు. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎం కాశ్మీర్ ఇన్సిడెంట్ వల్ల చాలా హెల్ప్ చేశారు. నాకైతే హ్యాపీ. యాక్చువల్లీ పార్టీ గురించి అనుకోను, కానీ వ్యక్తిత్వం ఆయన సూపర్గా చేశారు. చాలా బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు మాటలు చెప్పుకునే వాళ్ళంతే, కానీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం ముందుకు కూడా రావట్లేదు. సో వాళ్ళు ఏదో మాటలు చెప్పేసుకొని వదిలేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి సో విజయవాడ వరదల్లో ఆయన యాక్చువల్గా వరద బాధితులకు ₹1 ఇస్తామని చెప్పారు అన్నమాట. సో ఇప్పటిదాకా దాని గురించి ఇస్తామనే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా సరే చేస్తున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు అరుస్తాయి, మళ్ళీ కరవలేదు. అరిచే కుక్కలు కరవలేకపోతాం. ఎగ్జాంపుల్ మాటలు చెప్తారు అంతే, కానీ చేసేలాగా లేదు. మన గతంలో ఎన్నో చూసాము, వాళ్ళ గురించి తెలిసింది. వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళే వచ్చేవాళ్ళు పాలిటిక్స్లో. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే సో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది, ఇండియాలోనే చాలామంది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఎందుకు మన దేశంలో ఉంటూ పరాయి దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేయడం వెళ్ళిపోమన్నారు. దాన్ని మీరేమంటారు? కానీ వాళ్ళు మన ఇండియన్స్ అని ఫీల్ అయితే పాకిస్తాన్లో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి సెటిల్ అయింటే నేను అదే వాళ్ళకి అదే రిలీజన్ వాళ్ళ మతాల గురించి వాళ్ళ దేశం వాళ్ళు అనుకుంటే పాకిస్తాన్ అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ దేశం అనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. ఎవరు ఉన్నారంటారా పాకిస్తాన్? కొంతమంది ఉండొచ్చు అన్నారు, కానీ మైండ్ సెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అలాగా ఉండొచ్చు. కానీ ఇలా అదే మైండ్ సెట్, అదే పూర్వీకుల మైండ్ సెట్ అలాగే ఉంటే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి జై పవర్ స్టార్, జై కిసాన్, జై జవాన్. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. ఆయన అన్న, కాశ్మీర్ దాడిలో మన తెలుగు వాళ్ళు చనిపోయారు కదా. సో ఆ మధుసూదన్ రావు అనే వ్యక్తి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున 50 లక్షల రూపాయలు ప్రకటించారు. సో మా దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది చాలా గొప్ప మాట. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే దాన్ని చెడుగా చేస్తున్నారు కొంతమంది. ఓకే, పవన్ కళ్యాణ్ మంచి చేసినా చెడు అంటున్నారు, చెడు చేసినా చెడు అంటున్నారు. ఆయన బేసిక్లీ ఆయన చెడు చేయరనుకోండి. ఒక మగవాడు లేకుండా ఒక కుటుంబం నడవడం అనేది చాలా కష్టం. అవును, ఎందుకంటే ఆయన తెచ్చిపెట్టారు. అది కూడా పోనీ వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు. ఫస్ట్ వాళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ కూతురు ఉన్నది, అలా కొడుకున్నారు. ఆ ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే అటువంటి మనిషి ఇంకా మన ఇంగ్లీష్ ఈ రోజుల్లో కూడా జనాల్లో ఉన్నారంటే మీకు ఇంకా అతి పెద్దదైన మీకు ఒక నిజం చెప్పచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10 లక్షలు ఇచ్చింది, జనసేన పార్టీ నుంచి 50 లక్షలు ఇచ్చింది. అది ఎంత గొప్ప విషయం అండి. దానికోసం ఎలా చెప్పుకోవాలి మనం. కానీ దాన్ని కూడా ఈ రోజుల్లో నా కొడుకులు కొంతమంది రాజకీయంగా మాట్లాడారు. అదైతే చాలా తప్పు అనమాట. ఆయన్ని రాజకీయంగా ఉన్నాయండి. మీరు ప్రజల విషయానికి వస్తే ఇది రాజకీయం కోసం చేశారు. అలా అంటే రైతులందరూ కూడా గతంలో ఆయన అధికారంలోకి ఎక్కముందు ఇచ్చారు. అదైతే నాకు చాలా మంచిది అనిపించింది. ఓకే. సో మరి గతంలో విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఏదైనా ప్రకటిస్తే వెంటనే ఇస్తున్నారు కదా. సో దాని గురించి ఏమంటారు? ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. ఇచ్చారేమో, లేదు ఇప్పటికీ ఇవ్వలేదు. అవునా? ఏమన్నా అది నాకు తెలియదు అండి. ఇచ్చారేమో అనుకుంటున్నాను. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడుతున్నారు కదా, మరి దానికి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడ్డాం కదా. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి. కానీ ఏంటంటే ఈ రాజకీయాల్లోకి ఈయన వచ్చి తప్పు పని చేశారన్నది మా అభిప్రాయం. అంటే ఈ లేనిపోని ప్యాంట్ అంతా కూడా మీద వేసుకోవచ్చు వస్తుంది. ఈ ఎవడెవడో అలగన ఉడుకులు ఎవడు పడితే వాడు 90 బ్యాచ్ గల్లు కూడా పవన్ కళ్యాణ్ అనేసి మామూలుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ చెప్పండి, ఆయన మన తెలుగు ఇండస్ట్రీలోనూ ఒక మంచి పేరున్న హీరో. ముఖ్యంగా
మరి అటువంటి హీరో మీద కూడా ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ ఇదంతా వర్త్ కాదనిపిస్తుంది, కానీ మాకైతే చాలా మంచిది అనిపిస్తుంది. ఓకే. సో మరి గతంలో కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలు అయితే చేపట్టారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కౌలు రైతులందరికీ కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరి కుటుంబాలకి కూడా లక్ష ఇచ్చారు. దానికి ఏమంటారు? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీరు అంటున్నారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా చాలా చేశారు. ఆయన త్రివిక్రమ్ గారు చెప్పారు, సునీల్ గారు చెప్పారు. కానీ ఆయన అయితే జనంలో మనిషి, జనం మనిషి, ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి. ఓకే, ఓకే, థ్యాంక్స్ బ్రో. నమస్తే అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సో ఎవరైతే మన పెహల్గామ్ అటాక్లో మన తెలుగు చనిపోయారు మధుసూదన్ రావు గారు, వాళ్ళ ఫ్యామిలీకి సో జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు అయితే డొనేట్ చేశారు. సో దానిపై మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి దాంట్లో ముందుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన. అండ్ ఇంకోటి పాకిస్తానీలు ఉండకూడదు అని చెప్పడంలో తప్పు లేదు, కానీ వీళ్ళు చేసే దానికి ముస్లిమ్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా ఇండియన్స్ అంటే హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ అందరున్నారు. ఏదో కుక్క చేసిందని చెప్పేసి అనవసరం మన అన్నదమ్ములను మనం ఇక్కడ కొట్టుకోకూడదు. కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి పక్కన మారేయాలి అంతే. అనవసరంగా మన వాళ్ళని మనం గొడవ పెట్టుకుంటున్నాం. వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే ప్లాన్ ఏదంటే మనలో గొడవలు పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అసలు నాకు చాలా ఆనందం. అంటే అక్కడికి వెళ్ళి పరామర్శి అతనున్న బిజీ షెడ్యూల్లో కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చారు కదా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు విరాళం, కానీ ఇంకా ఇవ్వాల ప్రకటించారు అయితే. సో పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఏదైనా ప్రకటించిన వెంటనే చేస్తున్నారు, దానికి ఏమంటారు? ఏదైనా చేస్తే డైరెక్ట్గా ఇచ్చేలా ఉంటే ప్రకటించాలి, అంతేగాని అనవసరంగా ప్రకటించేస్తే ఏం రాదు కదా. అసలు ఈయన ప్రకటించాలి, డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేసాడు అంతే. ప్రకటించలేదు, డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళేసి పరామర్శించి డైరెక్ట్గా వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో అది ఇచ్చేసి అది మీ కుటుంబాన్ని మొత్తం నేను చూసుకుంటాను, అండగా ఉంటాను అని చెప్పాడు. అది అంటే మాట ఏదైనా చేస్తే నిలబెట్టుకోవాలి. ఇక్కడ మాట ఇవ్వలేదు కానీ డైరెక్ట్గా వెళ్ళి నిలబెట్టుకున్నాడు. చేయాలి అంటే మాట చెప్పి ఒక మాట తర్వాత ఒక మాట చేయకూడదు, డైరెక్ట్గా చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారు కదా, దీనిపై కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే హిందువులపై దాడి జరిగింది కాబట్టి ఇలా స్పందించారని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఈ మంచి చేసే వాళ్ళని ఎవరు ఏమంటారు మెచ్చుకోరు. ఇంకోటి ఏంటంటే హిందువులకి ఇట్లా జరిగింది కదా అంటున్నారు. అదే అక్కడ కొట్టింది మరి ముస్లిమ్స్ అన్నా ఎవరన్నా సపోర్ట్గానే ఉన్నాం కదా, మా అన్నదమ్ములమని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ముస్లిం లేదు, హిందూ లేదండి, మనమంతా ఇండియన్స్ అంతే. మీకు కోసినా అదే రెడ్డే వస్తుంది బ్లడ్, మాకు కోసినా అదే వస్తుంది. ఇక్కడ అది కాదు, వాళ్ళకి అలా జరిగింది కాబట్టి వెళ్ళి పరామర్శించాడు. ఈ ముస్లిమ్స్లో ఎవరైనా చనిపోయారు చెప్పండి, వెళ్ళి అట్లా ఆయన కుల మతాల భేదాలు ఏం లేవండి. అది ఓకే. సో మరి ఆ ఫ్యామిలీకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10 లక్షలే ప్రకటించింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పార్టీ తరఫున 50 లక్షలు, అంటే సెంట్రల్ కంటే ఒక 5 లక్షలు ఎక్కువగానే ప్రకటించారు. దానికి ఏమంటారు? ఆయన ఎందుకంటే ఆయనకు ప్రజల గురించి తెలుసు కదా. అంటే మనకి ఆయన కష్టపడి వచ్చాడు, ప్రజలు నా వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇచ్చాడు. ఆయన సొంత డబ్బే కదా, అదే బయట నుంచి ఏమీ లేదు. సొంతంగా ఈ సినిమాలో వచ్చే మనీనే ఇస్తున్నాడు. దానికి కూడా విమర్శిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఇచ్చేవాళ్ళు ఇవ్వరు, ఇచ్చే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? ఏమీ లేదన్నా నెక్స్ట్ సీఎంగా చూడాలనుకుంటున్నాను. ఆయన నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సో మొన్న పెహల్గామ్ అటాక్లో తెలుగు వాళ్ళు చనిపోయారు కదా. సో ఆయన మధుసూదన్ రావు గారు ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు అయితే ఇచ్చారు. సో దానిపై మీ అభిప్రాయం? చాలా మంచి పని చేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఇదే కాదు, ఆయన గతంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా మంది ఇలా బాధితులకు కానీ ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు ఆయన చాటరైన సహాయం చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి, ఆయన ఇప్పుడు పార్టీ పెట్టి 10-15 సంవత్సరాలు అయినట్టు, అప్పటి నుంచి కూడా ఆయన ఎంతోమందికి సహాయం చేస్తా, ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఆయన ఏదో రకంగా ఆయన సాయం చేస్తా ముందుకెళ్తున్న మంచి వ్యక్తి. ఈరోజు అక్కడ
ఉగ్రదాడుల్లో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఉంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. సో మరి గతంలో విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 ప్రకటించారు, కానీ ఇవ్వాల. మరి పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ప్రకటిస్తే అన్నీ చేస్తున్నారు, మరి దానికి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు చెప్పినా ₹1 చెప్పినా ఎమ్మటనే ఇచ్చేసే వ్యక్తి. ఎందుకంటే ఒక మాట అన్నాక ఆ మాట మీద నిలబడే వ్యక్తి. నువ్వు జగన్మోహన్ రెడ్డి 1 కోటి కాదు, 10 కోట్లు చెప్పినా ఇచ్చేవి కాదు. ఇచ్చేవి కానప్పుడు ₹1 చెబితేమే 100 కోట్లు చెబితేమే ఏదో అందరూ ప్రకటిస్తున్నారు, మేము కూడా ప్రకటించకపోతే బాగుండదని అన్నట్టుగా ఇది ప్రకటిస్తాడు. అది ఎలాగ ఇవ్వడనే అందరూ తెలుసు. అది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఇచ్చే పని అయితే ప్రకటించాలి, కానీ ఇవ్వకుండా దొంగ ప్రకటనలు అనేవి. అందుకే అతన్ని పోయిన 5 సంవత్సరాలు ప్రజలు దొంగ హామీలు, దొంగ పథకాలు విని ఇసులు తింటే ఆ రోజు ప్రజలు బయటకు పంపారు. అందుకని ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన దేశంలో ఉంటూ పాకిస్తానీ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి, దయచేసి మన దేశంలో ఉండొద్దు అని చెప్పారు. మన దానికి 100% పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో 100% నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మన దేశంలో భారతదేశంలో ఉంటా, భారతదేశంలో ఓటర్ కార్డు, భారతదేశంలో రేషన్ తీసుకుంటా, ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ వసతులన్నీ అనుభవిస్తా, ఇదే వెన్నుపోటులాగా ఇక్కడ ఈ దేశంలో ఉంటే దేశానికి వెన్నుపోటు పొడిచే రకాలు ఇవన్నీ. వీళ్ళు ఉగ్రవాదుల కన్నా డేంజర్. ఇలా ఎవరైతే దేశంలో ఉంటా పాకిస్తాన్కి మద్దతుగా జిందాబాదులు కొడతా, ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ వాళ్ళని వెంటనే దేశ బహిష్కరణ చేసి లేదా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలు వేయాలని నేను